ఇక ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా విషయాలు కూడా ఉన్నాయి. ఇక అవినీతి గురించి మాట్లాడతారు. ప్రాణహిత చేవెళ్లలో ఇందాకే చెప్పాను, ప్రాణహిత చేవెళ్లలో 7 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే పనిచేసింది తక్కువ, సర్వే మొబిలైజేషన్ అడ్వాన్స్ల మీద బిల్లులు లేపింది ఎక్కువ. 2600 కోట్లు తట్టెడు మట్టెత్తకుండా, రూపాయి పనిచేయకుండా టెండర్లు పిలిచి అడ్వాన్స్లు ఇచ్చిండు కాంట్రాక్టర్లకు 2300 కోట్లు. వీళ్ళు ఈ దుర్మార్గులు ఇవాళ బీఆర్ఎస్ని పట్టుకొని ఇవాళ అవినీతి అవినీతి అని మాట్లాడతారు. ఎట్లుండదంటే ఏదో గొంగట్లో కూర్చొని ఏదో ఎంటికలు ఏరుకున్నట్టు అది కాంగ్రెస్ వాళ్ళ కథ. అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్. కానీ ఇవాళ వాళ్ళు ఒక మంచి పని జరిగితే ప్రజల్లో బీఆర్ఎస్ కు మంచి పేరు వస్తుందని ఒక దుష్ప్రచారానికి వాళ్ళు ఒడిగొడుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. నది లేని చోట రిజర్వాయర్లు కడతారా అని మాట్లాడింది. మన మల్లన్న సాగర్ కడితే నది లేని చోట రిజర్వాయర్లు కడతారా, ఇది ఎక్కడన్నా ఉందా ప్రపంచంలో అని కూడా మాట్లాడు, పేపర్లలో చూడు, ప్రజల మైండ్ ఖరాబ్ చేసుడు. ఎక్కడో కాదు, మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే కండలేరు ప్రాజెక్టులు నది లేని చోట 68 టీఎంసీలతో కట్టారు. గోరకల్లు ప్రాజెక్టు 10 టీఎంసీలతో ఉంది. వెలిగొండ 41 టీఎంసీలతో ఉంది. వెలిగోడు 17 టీఎంసీలతో ఉంది. ఆ బ్రహ్మంగారి మఠం 17 టీఎంసీలతో ఉంది. అవన్నీ వదిలిపెట్టండి. నిర్ణయాలు చంద్రబాబు నాయుడు మళ్ళీ కొత్త కథ పెట్టిండు, మన తెలంగాణకు అన్యాయం చేసేది. మీరందరూ కూడా చూస్తున్నారు. గోదావరి బంకచెర్ల లింక్ అని స్టార్ట్ చేసిండు. ఇక కృష్ణా నీళ్లు ఎత్తుకపోయినాం, ఇక గోదావరి నీళ్లు ఎత్తుకపోతామని స్టార్ట్ చేసిండ్రు. ఆ గోదావరి బంకచెర్ల ప్రాజెక్టులో భాగంగా నది లేనటువంటి చోట ఇవాళ బొల్లంపల్లి రిజర్వాయర్ 150 టీఎంసీలతో కట్టడానికి ఇలా ఆంధ్రప్రదేశ్ రూపకల్పన చేసింది. ఏ నది లేదు. ఇందాక నేను చెప్పినేమో ఆల్రెడీ కట్టిండ్రు. ఇప్పుడు బంకచెర్ల గోదావరి లింకులో 150 టీఎంసీలతో నది లేని చోట రిజర్వాయర్ కట్టి వరద ఉన్నప్పుడు నీళ్లు నింపి పెట్టుకోవడానికి ఇలా ఆంధ్రప్రదేశ్ మళ్ళా తయారు చేస్తా ఉంది. ఇక మనోళ్ళేమో కేసీఆర్ గారేమో దూరదృష్టితోని తెలంగాణకు రేపు హైదరాబాద్ దగ్గర ఉంటుంది, పారిశ్రామిక అవసరాలు ఉంటాయి, హైదరాబాద్ పెరుగుతుంది, రేపు త్రాగునీరు అవసరమని ఒక 50 టీఎంసీల రిజర్వాయర్ కట్టిండు. నిజానికి నేను ఆ జిల్లా మంత్రిని, నేను 1-2 సార్లు మాట్లాడినా, సార్ ల్యాండ్ ఎక్విజిషన్ బాగా ఇబ్బంది అవుతుంది, రైతులతో ప్రెజర్ వస్తుందంటే వారు ఒక మాట అన్నారు, హరీష్ కొద్దిమంది కుటుంబాలు నష్టపోతాయేమో, ఇప్పుడు కొద్దిగా కష్టమవుతుందేమో, కానీ రేపటి లక్షల వేల కుటుంబాలు బతుకుతాయి. రేపటి తెలంగాణకు ఇది జీవధార అవుతుంది. మళ్ళా గట్టలేము, కష్టమైనా సరే రేపు మనం రాజకీయాలు శాశ్వతం కాదు, ప్రజలు శాశ్వతం, నీళ్లు శాశ్వతం. ఇది హైదరాబాద్ దగ్గరగా ఉంది, 50 టీఎంసీ రిజర్వాయర్ కట్టాలని చెప్పి పట్టుబట్టి ఆయన గారు ఆ రిజర్వాయర్ ని కట్టించారు. ఇలా అదే వరమైంది కదా. ఇవాళ రేవంత్ రెడ్డి ఇంతగానే ఎగురుతుండు. ఏమెగురుతుండు? కాళేశ్వరం కూలిందని ఒక దిక్కు అంటాడు, మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్కు 20 టీఎంసీల నీళ్లు తెస్తా అని 6000 కోట్లతో టెండర్లు పిలిచిండు. మరి కాళేశ్వరమే కూల్తే నువ్వు మల్లన్న సాగర్కి వెళ్ళి 20 టీఎంసీల నీళ్లు ఈ హైదరాబాద్ కు మంచి నీళ్లు మూసి శుద్ధి చేయడానికి ఎక్కడి నుంచి తెస్తావో సమాధానం చెప్పాలి మిస్టర్ రేవంత్ రెడ్డి. అంటే వాళ్ళు చెప్పేది అబద్ధం. ఆయనకు తెలుసు కాళేశ్వరం ఉందని. మల్లన్న సాగర్ కాళేశ్వరంలో భాగం కాదా? మల్లన్న సాగర్ కాళేశ్వరంలో అంతర్భాగం. అది ఉంది కనుకనే ఇలా ఆనాడు కేసీఆర్ దూరదృష్టితో కట్టిండి కనుకనే నువ్వు ఇలా హైదరాబాద్కి 20 టీఎంసీలు తెస్తా అంటున్నావు. అది కట్టకపోతే ఆ నీళ్ళు వచ్చినాయి. ఇలా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంటే కేసీఆర్ రాజకీయాలు ఆలోచించలే, కేసీఆర్ తెలంగాణ భవిష్యత్తును ఆలోచించండు, భవిష్యత్ తరాల బతుకుదెరువు గురించి ఆలోచించి ఆనాడు ప్రాజెక్టులు రూపకల్పన చేయడం జరిగింది. సో ఈ రకంగా మనం చేశాం. మరి ఇంకా నిన్నెక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడండి, ఎంత జోక్ అంటే ఇవన్నీ కాళేశ్వరంయే. ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఇందాక ప్రకాశ్ అన్న కూడా చెప్పిండు, ఎవడన్నా ఇసుక మీద కట్టడా అన్నట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటాడు, ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎక్కడన్నా బ్యారేజీలు కడితే 2 టీఎంసీలు 3 టీఎంసీల కంటే ఎక్కువ నిల్వ సామర్థ్యం ఉండదు అని మాట్లాడిండు. మరి ఆయన అయితే చదువుకున్నోడే, విజ్ఞుడే, విజ్ఞానవంతుడే, కానీ ఆయన కూడా అవివేకంతో, అజ్ఞానంతో లేదా రాజకీయ దురుద్దేశంతో తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడు. 2 టీఎంసీలు 3 టీఎంసీల కంటే బ్యారేజే లేదట. మన దేశంలోనే గంగా నది మీద ఫరక్కా బ్యారేజ్ 30 టీఎంసీల సామర్థ్యంతో ఉన్నది. దాని డెడ్ స్టోరేజ్ 7 టీఎంసీలు ఉంటుంది ఫరక్కా బ్యారేజ్ లో. వీళ్ళంటారు మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా
7 టీఎంసీలు 6 టీఎంసీలు కెపాసిటీని ఎట్లా కట్టారు? 2-3 కంటే ఎక్కువ ఉండదు అన్నారు. ఇవాళ చూస్తే ఒక్కటి కాదు, అస్సాంలో సంకోష్ బ్యారేజ్ 15 టీఎంసీల సామర్థ్యం. అదేవిధంగా వెస్ట్ బెంగాల్లో దుర్గాపూర్ బ్యారేజ్ 20 టీఎంసీల సామర్థ్యం. అదేవిధంగా ఉత్తరాఖండ్ లో తెహ్రీ బ్యారేజ్ 11 టీఎంసీలు, ఉత్తరప్రదేశ్ లో గంగా బ్యారేజ్ 13 టీఎంసీలు. ఇట్లా ఎన్నో బ్యారేజీలు ఉన్నాయి. కానీ రాజకీయాల కోసం ఈయన మాట్లాడుతుంటాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి 2 టీఎంసీల కంటే ఎక్కువ బ్యారేజీ లేదట ప్రపంచంలో. ఇప్పటికైనా సోయి తెచ్చుకో, ఆ అజ్ఞానంతో మాట్లాడి విలువ తీసుకోవద్దని చెప్పి కూడా నేను ఆయనకి హితవు పలుకుతా ఉన్నాను. సో ఇలాంటి విషయాలను శ్రీధర్ గారి పుస్తకంలో చెప్పారు. అంటే విమర్శకులకు మూతోడ్ జవాబ్, ఈట్ కా జవాబ్ పత్తర్ సే దియే అన్నట్టు తన అద్భుతమైనటువంటి రచనతో ఇవాళ కాళేశ్వరం మీద విమర్శకులకు సరి అయినటువంటి సమాధానాన్ని, ధీటైనటువంటి సమాధానాన్ని అందించారు. ఎవడన్నా ఎక్కువ తక్కువ వాటైతే పుస్తకం ఇచ్చి చదువుకొని రారా భయం చెప్పాలి అంతేగా. ఈ చదువుకొని వచ్చినాక కాళేశ్వరం గురించి మాట్లాడడానికి వాడు మళ్ళీ మాట్లాడాడుగా. చాలా సార్లు నేను సవాల్ కూడా వేసినాం, బహిరంగ చర్చకి రెడీ పోయి నేను వస్తా అంటే ఎవరు రారు. ఎందుకంటే మన దగ్గర సమాధానం ఉంది, నిజాయితీ ఉన్నది, మనం చేసిన పనిలో చిత్తశుద్ధి ఉన్నది కనుక వీళ్ళెవరు కూడా ముందుకు వచ్చేటువంటి పరిస్థితి ఈ రోజు మనకు కనబడతలేదు.